ఘనతా ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే చెల్లునుగాక. ఆమేన్. స్తుతి మహిమ ప్రభావము ఆయనకే కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుని యొక్క అభిషేకాన్ని మీరు చూడబోతున్నారు. కొన్ని నిమిషాల్లో దేవుని యొక్క శక్తిని మీరు కనుగొనబోతున్నారు. దేవుని యొక్క జీవం ప్రవహిస్తూ ఉండగా మీరు కనులారా చూడబోతున్నారు. దేవుని యొక్క శక్తి మీలోనికి విడుదల కాబోతుంది. దేవుని యొక్క ప్రభావం మిమ్మల్ని కమ్ముకోబోతుంది. మహత్తరమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. దేవుడు నీ అంతరాత్మతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నీ జీవిత భవిష్యత్ కోసం మాట్లాడబోతున్నాడు. దేవుడు నీ యొక్క ప్రాణ ఆత్మ దేహంలోనికి ఈ సమయంలో విడుదల కాబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు వేచి దేవుని యొక్క కార్యములను చూడాల్సిందిగా మనవి చేయుచున్నాను. రీటెలి వ్యోరా క్రెబ్యూలి కమారా జంద్రుతివే షౌలే రవియ క్రమహమ జందర శుకరవే ధ్యూరవే. సహోదరుడ రవికుమార్ దేవుడితో మాట్లాడుతున్నాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా, దేవుడు ఈ సమయంలో నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దిగులు పడకు, ప్రభు నిన్ను దర్శించి విడుదల చేస్తున్నాడు. రెబెలియరు క్రూతానా మాందు సధరవే. సహోదరి సభియా దేవుడితో మాట్లాడుతున్నాడు. సభియా, ఇదిగో పిల్లలు లేక బాధపడుతున్నావు కదా, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడు నీ కన్నీళ్లు ప్రభు చూశాడు. ఓ మహత్తరమైన కార్యాన్ని ప్రభు నీ పట్ల చేయుచున్నాడు. రాలు హరోజకరియా నంద్రవే. ఈ సంవత్సరంలో నీకు గర్భఫలం అనుగ్రహించబడుతుంది. రెమెంట్రేష కేథ్యూ రిలీ ధైర్య నందురవే. సహోదరి నీలిమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు కదా, దేవుడు ఒక మహత్తరమైన కార్యాన్ని నీ పట్ల చేయుచున్నాడు. నువ్వేమి దిగులు పడకు, త్వరలోనే నీకు మంచి ఉద్యోగాన్ని ప్రభు ఇస్తున్నాడు. రషో ధైర్య నిమే లెక్కారహద సందరివే. దేవుని యొక్క శక్తి ఇక్కడ విడుదలవుతుంది. ప్రభావము చేత మీరంతా నింపబడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ ఇక్కడ కృమ్మరించబడునుగాక. కృప ఇచ్చి బలపరిచి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మని యొక్క వాతావరణంలో మనం ఉన్నాం. ఆయన శక్తి మనలను కమ్ముకుంటుంది. ఆయన జీవం మనలోనికి ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఎటువంటి ప్రాబ్లంలో మీరున్నా సరే, దేవుని యొక్క శక్తిని మీరు చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే దేవుడు నీ సమస్య నుండి విడుదల చేస్తున్నాడని గుర్తు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ చేతను నింపబడబోతున్నావు. దేవుడిని ప్రతి సమస్య నుండి విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎటువంటి చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, ఉద్యోగం లేక కుమిలిపోతూ ఉన్నా, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నా సరే, కోర్టు సమస్యలైనా సరే, వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుడు తన శక్తి చేత మీపైకి దిగి రాబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ కార్యాలను చూడాలి అంటే కొన్ని నిమిషాలు వేచి చూడండి. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కర్నూలు నుండి పద్మావతి. దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నా అన్న పేరు సుధాకర్. అతను పురుగుల మందు తాగి హాస్పిటల్లో కొట్టుమిట్టిలాడుచున్నాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టిలాడుతుండగా కొన ఊపిరితో ఉన్నాడు అని డాక్టరు ఇక చనిపోతాడు అని సర్టిఫై చేశారు. తీసుకొని వెళ్ళిపోమన్నారు హాస్పిటల్ నుండి. ఆ టైంలో మీ వర్తమానాన్ని నేను చూస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి దైవికమైన శక్తిని నేను చూస్తూ ఉన్నాను. దేవుడు బలమైన ప్రవక్తగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆ విషయాన్ని టీవీ ద్వారా నేను చూస్తున్నప్పుడు వెంటనే మీకు ఫోన్ చేశాను. నా అన్న చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడని మీకు తెలియజేసి ప్రార్థన చేయించాను. మీరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అమ్మా, నీ అన్న బ్రతుకుతున్నాడు, దేవుని యొక్క శక్తి చేత నింపబడుతున్నాడు అని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. నా అన్న మీరు ప్రార్థన చేసిన వెంటనే లేచి కూర్చున్నాడు. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సంచలనాత్మకమైన కార్యాలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఆది అపోస్తుల కాలంలో దేవుడు చేసిన కార్యాలను ఈ కాలంలో కూడా చేస్తూ ఉన్నాడు. నీవు నమ్మితే, నీవు విశ్వసిస్తే ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం నీ పట్ల అద్భుతం చేస్తుంది. మరొక సాక్ష్యాన్ని మీ ముందు పెట్టుచున్నాను. గద్వాల్ నుంచి అరుణ దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నాకు పాప పుట్టి 5 సంవత్సరాలయ్యింది. అయితే మళ్ళీ నాకు గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నాను. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకం మీ ద్వారా అద్భుతాలు చేయడం నేను చూశాను. చూస్తుండగానే దేవుని యొక్క శక్తి అనేకుల పైకి విడుదల కావడం, అనేక అద్భుతాలు జరగడం నేను చూశాను. ఆ సమయంలో మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పాను. ఎందుకంటే నాకు పాప పుట్టి 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ నాకు ఒక కుమారుడు కావాలని ఆశతో మీకు ఫోన్ చేసినప్పుడు, మళ్ళీ నాకు గర్భఫలం కావాలని మీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అమ్మా, దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు, దేవుడు నీకు బాబునిస్తున్నాడు అని చెప్పారు. మీరు చెప్పిన రీతిగా దేవుడు తన కృప చేత నాకు గర్భఫలం దేవుడిచ్చాడు. నాకు గర్భఫలం ఇచ్చిన దేవుడు ఆ గర్భఫలం బాబుగా అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నా ఆశను తీర్చినందుకు కోట్ల స్తోత్రాలు ప్రభువుకి నేను చెల్లించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూస్తున్నారు కదా దేవుని కార్యాలు, చూస్తున్నారు కదా దేవుని శక్తిని. ఏ విధమైన ప్రాబ్లం అయినా దేవుడు నీ పట్ల చేయబోతున్నాడో, ఏ విధమైన సమస్యనైనా దేవుడు తీర్చబోతున్నాడో. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆలస్యం చేయొద్దు. కొన్ని వేల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. మీరు ధైర్యంగా ఉండండి. రేపైనా సరే కాల్ చేయండి. ఖచ్చితంగా కాల్ కలిసింది అంటే దేవుడు నీ సమస్యకు గొప్ప విడుదల ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వర్తమానానికి వెళదాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వర్తమానం, దేవుని ఎన్నిక విజయాల వరమిక. దేవుడు ఎన్నుకున్నాడు అంటే విజయం ఒక వరములా మన మీద పనిచేస్తుంది. విజయమే తప్ప అపజయాన్ని మనము చూడలేం. ఎందుకు అంటే ఆయన ఎన్నికలో మనమున్నాం. దేవుడు నిన్ను ఎన్నుకుంటే దేవుడు నీ లైఫ్లో అపజయము లేకుండా విజయాన్ని నీకు చూపిస్తూ ఉంటాడు. ప్రతిరోజు చూపిస్తాడు, ప్రతి గడిలో చూపిస్తాడు, ప్రతి నిమిషం చూపిస్తాడు. అపజయం అనేదే మన దగ్గరకు రాకుండా ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన చేసుకున్న ఎన్నిక, ఆ ప్రణాళికలో గొప్ప విజయం మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాను. అపజయం అనేది ఇప్పటి వరకు నేను చూడలేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు ఎన్నుకున్న ఒక ప్రవక్తగా ఈ భూమి మీద ఆయన కొరకు పని చేయుచున్నాను. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తే ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే అక్కడ తల్లి గర్భములో 2 జనపదములు, 2 జనాంగములు ఉన్నారు. ఆ తల్లి ఎవరు అంటే రిబ్కా. మనకి బాగా పరిచయమైన ఆ రిబ్కా గర్భములో 2 జనపదములు ఉన్నారు. అక్కడ వాక్యాన్ని చూస్తున్నాను చూడండి. 2 జనపదములు దేవుడు మాట్లాడుతున్నాడు, రిబ్కాతో మాట్లాడుతున్నాడు. 2 జనపదములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఇండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును
అనెను. దేవునికి స్తోత్రం. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. హల్లెలూయా. ఆ ప్రణాళికలో చెప్తున్నాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని ఆయన ముందుగా చెప్తున్నాడు. ఈ యొక్క దేవుని యొక్క స్వరాన్ని వినగానే కడుపులో ఉన్న ఆ శిశువులు పోట్లాడుకొనడం సైలెంట్ అయిపోయారట. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఎక్కడుంటుందో తెలుసా? నీవు తల్లి గర్భములో రూపము ఏర్పరచబడక మునిపే ఆయన ప్రణాళిక నీ మీద ఉంటుంది. ఆయన చూస్తున్నాడు నిన్ను, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను బ్రతికిస్తున్నాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. శ్రమ ఎదురైనా ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. కష్టం ఎదురవుతున్నా నువ్వేమీ చింతపడాల్సిన అవసరం లేదు. నీకు అపజయం ఎదురవుతున్నా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అపజయం కాదు, విజయానికి ఒక మెట్టు ఎక్కటానికి అది ఒక ఆధారం అవుతుంది. నీకు అపజయములా నీకు కనిపిస్తుంది కాదు, విజయానికి అది ఒక సూచన నీ ముందుకొస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే రోమా పత్రికలో 9వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలెంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను. హల్లెలూయా. ఇంకా మేలేంటో కీడేంటో తెలియదు వారికి, ఇంకా చిన్న పిల్లలు. ఆయన దేవుడు చెప్పేస్తున్నాడు వాడి లైఫ్ ఇలాగుంటుందని. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ లైఫ్ చరిత్ర ఎంతవరకు వచ్చిందో అది నీకు తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి తెలుసు. నీ ప్రతి గంట ఆయన లెక్క పెడుతున్నాడు, ప్రతిరోజు ఆయన లెక్క పెడుతున్నాడు. ఆయన ప్రణాళికలో నువ్వు ఎలా ఉండాలో ఆయన నిర్ణయిస్తున్నాడు. ఆ నిర్ణయానికి నీవు విధేయత చూపించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో విజయం నీ యొద్దకు వస్తుంది. నీవు ఎప్పుడైతే ఆయన ప్రణాళికనకు నీవు ఒబే అవుతావో నీవు విజయాన్ని చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రభు మీద విసుగు చెందవద్దు. ఎప్పుడు దేవుని మీద ఎప్పుడును నిరాశపడి ఆయన మీద నింద మోపటానికి నీ నోరు తెరవద్దు. దేవుడు నాకేం చేశాడు అనే మాట తప్పు జారి కూడా నీ నోట నుండి రానివ్వద్దు. ఎందుకంటే మన దేవుడు బలిష్ఠుడు, మన దేవుడు బలమైన వాడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు సంచలనాత్మకమైన కార్యాలు చేస్తాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టలేదాయన, నిన్ను పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను వదిలిపెట్టలేదు, నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన ప్రణాళికలు నడిపిస్తున్నాడు. ఆయన ఉద్దేశాలు వేరు, నీ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఆయన యొక్క ప్రణాళిక వేరు, నీ ప్రణాళిక వేరుగా ఉంటుంది. ఆయన ఆలోచన విధానం వేరు, నీవు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆలోచన విధానములో నీవు నడవటానికి నీవు ఇష్టపడి ఆయన పాదాల దగ్గర కనిపెడితే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు, నీవు ఉన్నత స్థానానికి ఎదిగిపోతావు. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథములో 46వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. ఇంకా జరగక ముందే చెప్పేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఇంకా జరగని వాటిని గూర్చి నేను ప్రణాళిక వేస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. నీకు ఇంకా ఉద్యోగం లేదా? దేవుడు ప్రణాళిక వేశాడు, ఆ ప్రణాళికలో నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. నీకు ఇంకా పిల్లలు లేరా? ఆయన ప్రణాళిక వేశాడు, ఆయన ప్రణాళికలో నీకు పిల్లల్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రణాళికలో కొన్ని ఉద్దేశాలు ఎలా ఉంటాయో తెలుసా?
ఇదిగో ఒక దైవ సేవకుణ్ణి ఆయన ఎన్నుకుంటాడు. ఆ దైవజనుడికి నీవు నీ విషయాన్ని చెప్పినప్పుడు, నీ సమస్యను చెప్పినప్పుడు, ఆ దైవజనుడి ద్వారా, ఆ దైవజనుడు ప్రార్థించడం ద్వారా దేవుడు ఆయన ప్రణాళికను ఓకే చేస్తాడు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రణాళికలోని కార్యాలను ఓకే చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన కార్యాలను జరిగించటానికి ఆయన ముందుకొస్తాడు. ఆయన ఎప్పుడు చెయ్యాలనుకుంటాడో అప్పుడు మనము సిద్ధముగా ఉండాలి. ఆయన చెయ్యాలనుకున్న సమయానికి మనం సిద్ధపడి ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. మనము ఆయన ప్రణాళికను పక్కన పెట్టి మన ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఏమీ చేయలేడు. నీకు అవకాశం ఇస్తాడు, నీకు అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నీకు ఒక దైవజనుని చూపిస్తాడు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నీకు ఒక ప్రవక్తను చూపిస్తాడు, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఏమని? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమించుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీ యొక్క కొమ్మును తైలముతో నింపుము. నింపుము. ఎందుకు నింపాలి ఆ తైలముతో? నేను ఒక కుమారుని ఎన్నుకున్నాను. నేను ఒకని కుమారులలో ఒకనిని ఎన్నుకున్నాను. యెష్షయి కుమారులలో ఒక కుమారుని ఎన్నుకున్నాను. నువ్వు వెళ్ళి అతనిని అభిషేకించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రణాళిక ఎలా జరుగుతుందో చూడండి. ప్రణాళిక ఎలా జరుగుతుందో చూడండి. ఒక దైవ సేవకుణ్ణి దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఆ దైవ సేవకుని ద్వారా ఒక కుమారుని అభిషేకించి, ఒక ప్రవక్త ద్వారా దావీదును అభిషేకించటానికి అక్కడ దావీదుని ఎన్నుకున్నాడు ప్రణాళికలో, ఇక్కడ దైవ సేవకుని ఎన్నుకున్నాడు ప్రణాళికలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రణాళిక విధానాన్ని నెరవేర్చుకోవటానికి దైవ సేవకుణ్ణి ఖచ్చితంగా ఎన్నుకుంటాడు. దైవ సేవకుని ప్రమేయం లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. దైవ సేవకుడు ఉండాలి, దేవుడు ఉండాలి. దైవ సేవకుడు ఉండాలి, దేవుడు ఉండాలి. అక్కడ ప్రణాళికను దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా నీ జీవితంలోనికి నీవు ఆహ్వానించే మనసు నీకు ఉండాలి. విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో అప్పుడు వరకు ఎదురు చూడాలి. అసలు దావీదుని దేవుడు అభిషేకించటానికి గల కారణం ఏంటి? దావీదు రాజుగా అవ్వాలని మనసులో కానీ లేదంటే ప్రార్థన కానీ చేసుకుంటున్నాడా? నో నో నో, లేదో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతడు గొర్రెలను కాసుకుంటున్నాడు. అతడు గొర్రెలను మేపుకుంటున్నాడు. గొర్రెల దగ్గర దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని ఆరాధించట్లో నిమగ్నమైపోతున్నాడు. గొర్రెలను మేపుకుంటున్న తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు. అయితే తన డ్యూటీలో దేవుని స్తుతించే పనిలో నిమగ్నమైపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధము కోసం యుద్ధ ప్రవీణత కలిగిన తన అన్నలందరూ కూడా నేను రాజునవుతానేమో అనుకుంటున్నారు, నేను బాగుంటానేమో అనుకుంటున్నారు, నా స్థితి ఇలా ఉంటుందేమో అనుకుంటున్నారు. వారి ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. దేవుని ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. మనం ఆలోచించే విధానం వేరు, దేవుడు ఆలోచించే విధానం వేరు. అందుకే నీవేమి ఆలోచించొద్దు. నీవేమి ఆలోచించాలో తెలుసా? దేవుని ప్రణాళిక
ఎలా నా జీవితంలో నెరవేరుతుందో అది నెరవేరటానికి నేను ఇష్టపడుతున్నాను అనుకోవాలి. దేవుని యొక్క చిత్తం నీ పట్ల ఏ విధముగా జరుగుతుందో అది జరగటానికి నేను ఇష్టపడుతున్నాను అనుకోవాలి. అలా ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఆయన ప్రణాళిక నీ వద్దకు వస్తుంది. గొర్రెలను మేపుకుంటుంటే అక్కడికి వచ్చింది దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కబురు వచ్చింది, అయ్యా నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిన్ను అభిషేకించటానికి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నా, నీవు ఉద్యోగం లేక ఒక మూలన పడి ఉన్నా, నీవు వ్యాపారం చేస్తున్నా, ఆ వ్యాపారం చిన్నదే అయినా, నీ జీతం చాలా తక్కువే అయినా, నీవు ప్రణాళికలో ప్రభువును స్తుతించటానికి, మహిమపరచటానికి, ప్రభువులో నిమగ్నమైపోతే, ప్రభువుతో నీవు గడిపితే, ప్రభు పాదాల దగ్గర నీవు ఉంటే ఆయన ప్రణాళికను నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. ఆయన ప్రణాళికలో నుంచి దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు. ఆయన ప్రణాళికలో నుంచి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన ప్రణాళికలో నుంచి దేవుడు నిన్ను ఉన్నత సింహాసనం ఎక్కించబోతున్నాడు. ఆయన ఎక్కిస్తాడు. నీవు ఎక్కాలని అనుకోకపోయినా ఆయన ఎక్కిస్తాడు. అయితే ముందు సింహాసనాసీనుడైన మన ప్రభువుని ఆరాధించుట్లో నిమగ్నమైపో, స్తుతించుట్లో కలిసిపో, ఆయనతో ఏకమైపో, ఆయనని ఆరాధించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో గంటల తరబడి ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఉంటాను. ఆయన ఏమి నడిపిస్తాడో, ఏ ప్రణాళికలో నుంచి నడిపిస్తాడో, ఎవరి కొరకు ప్రార్థన చేయమంటాడో, ఎప్పుడు ఏ సమయంలో ఏ పని అప్పగిస్తాడో ఆ పని మాత్రం నేను నెరవేర్చుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికోసం నీవు కనిపెట్టి ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఒక దైవజనుడి ద్వారా నీకు బయలుపరుస్తాడు. ఒక దైవజనుడి ద్వారా నీకు తెలియజేస్తాడు. అది గ్రహించే మనసు కూడా నీకు కావాలని ప్రభు దగ్గర వేడుకోవాలి. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క అభిషేకం ఈ సమయంలో మీ పైకి దిగి రాబోతుంది. రోష డెలి నిమారా జంద్రు తీఖన హనాదలియనందురవే రోష భీబా బాల రూక రష ధరవే కుమారుడ టైటస్ ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు. దిగులు పడకో, ధైర్యంగా ప్రారంభించు. దేవుడిని దీవిస్తున్నాడు. రోష ఢేకాల హరాజబేరి మిఖార హమాందరవే లిటరియనంద్రూష ధైర్యన హసాందరవే. సహోదరి ధైర్య, దేవునితో మాట్లాడుతున్నాడు. ధైర్య, ఇదిగో నీవు గర్భఫలం కావాలని ప్రభువుని 7 సంవత్సరాలుగా అడుగుతున్నావు. ప్రభు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. ఏమీ దిగులు పడకు, ధైర్యంగా ఉండు. రజ ధీమా నామా లాధ రీఖన శుధరవే. సహోదరి రజని దేవునితో మాట్లాడుతున్నాడు. కుటుంబంలో చాలా వేదన నీకు కలిగి ఉంది. రెడీ బీకో రషందరవే, మనశ్శాంతి లేదు. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హౌరాస ధైర్యనంద్రుతవే. హల్లెలూయా. కుటుంబంలో గొప్ప నెమ్మదిని ప్రభు ఇస్తున్నాడు. అంధకార శక్తులు నీ మీద పనిచేస్తున్నాయి. లిఖర్యనందురవే. అందుకే దురాత్మల చేత నువ్వు పీడింపబడుతున్నావు. అందుకే నీకు మనశ్శాంతి లేదు. కుటుంబంలో కలతలున్నాయి, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఇదిగో ప్రభు గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఒక విజయాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. నువ్వేమీ దిగులు పడకో, జయం ప్రభు నీకు కలగజేస్తున్నాడు. రోలాకృధ్యానందరవే లూర మమార ధరియనందరవే. సహోదరి లూదియా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో బ్రెస్ట్ క్యాన్సర్తో నువ్వు బాధపడుతున్నావు కదా, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఆయన శక్తిని కమ్ముకుంటుంది. ఆయన ప్రభావం చేత నువ్వు నింపబడుతున్నావు. రిబెలి కబారా షదరాబిబా లెవియరి కోష ధైర్య నెమోరా. థ్యాంక్ యూ మాస్టర్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సహోదరుడు ప్రసాదరావు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రసాదరావు, ఇదిగో దేవునిలో వెనక్కి వెళ్ళిపోతున్నావు. దేవుని విడిచిపెట్టేశావు. ప్రసాదరావు, ప్రభుని విడిచి వేరే త్రోవలలోనికి వెళుతున్నావు. ఇదిగో ప్రభు నిన్ను కొట్టబోతున్నాడు. నిన్ను కొట్టి ఆయన వైపునకు లాగబోతున్నాడు. నీకు సమయం ఇస్తున్నాడు. నీవు ఆయన యొద్దకు వస్తే నీవు దీవించబడుతున్నావు, లేదంటే చాలా శ్రమకు గురి అయిపోతున్నావు. ప్రసాదరావు రిబి కమారల ధర్యనంద్రవే షారు హరోజి క్లేడ్రే షెదియనమానందరవే.
సహోదరి సావిత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల కొరకు, వారి భవిష్యత్తు గురించి నువ్వు చాలా వేదనతో ఉన్నావు. వారి భవిష్యత్తు ఏమవుతుందో అని నువ్వు చింతపడుతున్నావు. దిగులు పడుకో. నేను నీ పిల్లల విషయంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాను. వారి భవిష్యత్ ఉన్నత స్థానంలో ఉంటుంది. నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. రిబేరీ కమారాలందరవే రూజడెరి బ్యూరీ కామరా సంద్రు తీఖల అందసదరవే. హల్లెలూయా. సహోదరుడు రోషన్ దేవునితో మాట్లాడుతున్నాడు. రోషన్, నీ లైఫ్ గురించి నువ్వేవేవో ఆలోచనలు కలిగి ఉన్నావు. నీ ఆలోచనలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇదిగో, నీవు ఆలోచించినట్టు కాదు నీ జీవితం. నేను నడిపించబోతున్నాను. నా ఆలోచన ప్రకారంగా నేను నడిపించబోతున్నాను. నీ జీవితాన్ని నేను దీవించబోతున్నాను. దిగులు పడకో, నీవు ఆలోచించకో. నేనున్నాను. నా వైపు చూడు, నీవు దీవించబడతావు. రైప్లే హౌరాషి కారవే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క ఆత్మ కృమ్మరించబడునుగాక. షోలి రిబీ కబారానందలవే ఏరియానందురవే. థ్యాంక్ యూ మాస్టర్. కృప ఇవ్వండి ఆయన, బలపరిచి గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆత్మ శక్తిని మీరు చూస్తున్నారు కదా. ఎటువంటి సమస్యలో ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఎటువంటి సమస్యలో ఉన్నా సరే కాల్ కలిసిందంటే దేవుడు మీకు గొప్ప విడుదల ఇస్తున్నాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మందిర నిర్మాణానికి మీ యొక్క ఆర్థిక సహకారాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం. ఎస్, ఖచ్చితంగా ఈ మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. మీ అభివృద్ధిని ఎలా ఉంటుందో చూడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం ఏమిటంటే, నన్ను కలవాలి అనుకుంటే, పర్సనల్గా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే కాల్ చేయండి. హైదరాబాద్లో కలవచ్చు, అమలాపురంలో కూడా కలవచ్చు. మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా నన్ను పర్సనల్గా కలవండి. గొప్ప విజయాన్ని పొందండి. దేవుని యొక్క అభిషేకం మీరు పొందుకుంటారు. అలాగే ఒక విషయాన్ని చెప్తున్నాను. మీ ప్రాంతంలో సేవకులు లేకపోతే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి. నేను మీ ప్రాంతానికి దైవ చిత్తానుసారమైన సేవకుని పంపబోతున్నాను. తప్పకుండా ఈ విషయాన్ని నాకు మెసేజ్ ద్వారా కానీ కాల్ చేసి కానీ తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా, దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నెంబర్ 9849130812.